లీలాడ్స్ కి స్వాగతం మిత్రమా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నాకు ఉన్న ఒకే ఒక్క హాలిడే అదే సండే. జనరల్ గా హాలిడే దొరికిందంటే రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. సో నా సండే ఉన్న ఒకే ఒక్క హాలిడే, అందులోని ఏటేటి నేను చేస్తున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్ ఉంటది. పొద్దు పొద్దున్నే ఏదైనా తినాలంటే ఎందుకో తినబుద్ది తప్పదు. జిమ్కి నడుచుకొని వెళ్ళడం, నడుచుకొని రావడం స్టార్ట్ చేశాను. డైలీ స్టెప్ కౌంట్స్ కూడా అలాగా కంప్లీట్ చేస్తాను అనమాట. నేను జిమ్కి పోతున్నా చూడు. జిమ్లో కలుద్దాం. జిమ్కి అయితే వచ్చా. హాయ్ సార్. మార్నింగ్. హాయ్ సార్. ఈరోజు లెగ్ ట్రైన్ చేయబోతున్నాం అనమాట. బార్బెల్ స్క్వాట్స్ ఒక 4 సెట్స్, రొమానియన్ డెడ్ లిఫ్ట్ ఒక 4 సెట్స్, లెగ్ ప్రెస్ ఒక 4 సెట్స్, ఏ బాబు లేవు, వర్కౌట్ చేయండి రా అంటే చేయరు. లెగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్ సూపర్ సెట్ ఒక 4 సెట్స్ అండ్ కాఫ్ రైజెస్ ఒక 4 సెట్స్. వర్కౌట్ ఫినిష్ చేసుకొని లెగ్ కండిషన్ చూసుకుని అండ్ మాయ కూడా మంచి మంచి టిప్స్ ఇస్తాడనమాట. నేను ఏ వర్కౌట్ చేసినా. బాయ్ సార్. మన డైలీ రొటీన్ చికెను, ఇంకా లోపల గుడ్లు ఉన్నాయి అనమాట. గుడ్లు తెచ్చుకున్నా. అరే అండ్ పోస్ట్ వర్కౌట్ లో నేనైతే 60 grams ఆఫ్ ఓట్స్, మిల్క్, ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటా అండ్ వే ప్రోటీన్ కూడా తీసుకుంటా. ఇన్ కేస్ నా దగ్గర వే ప్రోటీన్ అయిపోతే ఐ ప్రిఫర్ ఎగ్ వైట్స్ తీసుకుంటా. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఏంటంటే జిమ్ చేసి వర్క్ వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఏంటంటే మెయిన్ గా మనకి మజిల్ ఎప్పుడైనా రికవర్ అయితేనే మజిల్ అనేది గ్రోత్ ఉంటుంది. మజిల్ రికవరీ అవ్వడం అన్నది ఫుడ్ లో ఉంటుంది, స్లీప్ లో ఉంటుంది. సో ఈ రెండు అనేది ఎప్పుడైతే ఉంటుందో మీకు మజిల్ గ్రోత్ ఉంటుంది. తల దొబ్బేస్తుందని ఒక గంట సేపు పడుకున్నాను. ఇప్పుడు ఒక సరైన పని ఉంది. గత 2 నెలల నుంచి అనుకుంటున్నాం అనమాట ఈ పని, 6 నెలల నుంచి చేయట్లేదని. సో అది ఇప్పుడు చేయాల్సి వస్తుంది. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. నేను సిద్ధమే, నువ్వు సిద్ధమా కాదా? సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. మీ టు మై మోమ్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. చికెన్ తెస్తే సరిపోదు, చికెన్ వండుకోవాలి. మనకి ఎవడ ఉన్నాడు లేడు. అమ్మా లంచ్కి చికెను, రైస్, ఇంకా మనోడు సోయా చంక్స్ చేసాడు అనమాట. మా ఫ్రెండ్ గారు మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అన్నాడు. సో స్టార్ట్ అయ్యాం. ఎంఆర్ ఆఫీస్. హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు దూకింటున్నాం ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాం అనమాట. 200 కట్టించుకొని, అది కూడా 100 రూపాయలు ఎక్స్ట్రా క్యాప్ కోసం అట 300 రూపాయలు పే చేసి స్నానం చేసి వచ్చాం. చూసారు ఎంత ఎలాగుంది. మీకు డౌట్ రావచ్చు, పొద్దున్న నుంచి ఇదే టీ షర్ట్ లో ఉన్నావు, వేరే టీ షర్ట్ ఏమైనా మార్చావా అని.
ఎస్, మీరు అనుకున్నదే, ఇది పొద్దున్న నుంచి ఇదే. ఇంకా నేను స్నానం చేయలేదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి. అండ్ మంచి డాన్స్ రీల్ కూడా చేశాను, అది నా పర్సనల్ అకౌంట్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడతేయాలి. చూసారా చెత్త కుట్ట ఎలా ఉందో. డైలీ 4 లీటర్స్ వాటర్. ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగు ఎక్కువ నీళ్ళు తాగు అంటే వినిపించుకోలేదు. ఇప్పుడేమో చచ్చినా తాగాల్సి వస్తుంది. అది డిన్నర్కి వచ్చేసి రోటీ ఇంకా ఎగ్ కర్రీ కొంచెం కొత్తగా ట్రై చేశాను, బాగుంటుందని అనుకుంటున్నా. ఒకవేళ బాగుంటే రేపు వీడియోలో కలుద్దాం. అండ్ కుకుంబర్ ఇంకా కూర మిగిలి ఉంది. అండ్ తినేసి కొన్ని ఎడిట్స్ ఉన్నాయి క్లయింట్స్, అవి కూడా వర్క్ చేసి పడుకోవాలి. వెనకన బట్టలు చూసారు ఎలా ఉన్నాయో, ఇవి నావి, ఇవి నా ఫ్రెండ్ భారవ్ గడివి. ఆడివి ఎక్కువ ఉన్నాయంటే నాకు దానికన్నా ఎక్కువ ఉండదు. ఎందులోనైనా ఏమంటారు, ఎందులోనైనా కాంపిటీషన్. ఒక రీల్ కూడా షూట్ చేశాను ఈరోజు, అది కూడా రేపు ఎప్పుడో పోస్ట్ చేస్తాను. బిగినర్స్ కి యూజ్ అయ్యేవే చేశాను. ఏదో తెచ్చాడు ఇది. దోలే